తెనాలి పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేద ప్రజలు వేలాది మంది నివసిస్తున్నారని, వారందరికీ నివేశన స్థలాలు 2 సెంట్లు కేటాయించి వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలను త్వరితగతిన కేటాయించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పరుచూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు రాయించుకోవాలని, వారి కోసం సిపిఐ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టారు, కోలా శేఖర్, రాజేషు, తేజ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, చక్రి, పండు, పవన్, భాను తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎవరికైతే పేదవారికి నివాస గృహాలు లేవో వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు స్వీకరించే కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో గాంధీనగర్లో ఉన్న సిపిఐ కార్యాలయం దగ్గర పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో నివేశ స్థలాలు గృహాలు ఎవరికైతే లేవో వారికి వెంటనే స్థలాలు కేటాయించాలి, కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నగదును కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా ఏఐటీసీ మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కట్టుకుంటానికి 5 లక్షలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, సంతకాల కార్యక్రమం చేసింది, అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్న కార్యక్రమం. పట్టణంలో మంచి స్పందన వచ్చింది. పేద ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎడదండ పట్టుకుంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనేది విశ్వాసం కలిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, కట్టుకున్న 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది.